చేయించి తిరిగి లేచిన వారు ఉన్నారు. లేచిన తర్వాత ఆయన కనబడిన విధానం మొట్టమొదటిగా మా తల్లిని మరీ కనబడడం, తర్వాత శిష్యులతో మాట్లాడటం. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే అప్పటి వరకు జరిగిన పరిణామాలు, అనేక మంది యేసును వెంబడించిన వారు, చాలామంది నిరుత్సాహంలో, నిస్పృహలో, అప్పటి వరకు అంచనాలు పెట్టుకున్న వారు అంచనాలన్నీ కూడా తలక్రిందులైపోయాయి. ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం అంతా కూడా వమ్ముబాలైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిన పరిణామాలు, యెరూషలేములో జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తే ఇప్పటి వరకు మనము ఆయన దేవుడిగా, ఒక ప్రభువుగా, ఒక ప్రవక్తగా ఎంచి ఉన్నాం. ఇప్పుడైతే ఆయన మన మధ్య లేదు. ఆయన మన మధ్య ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనను మన సమాజము, ఆయన మన మత పెద్దలు, మనవారే ఆయన శిక్షించారు, శిక్షకు అప్పగించారు. ఆ శిలువ మరణానికి గురి చేసిన వారి ఉన్నాను. ఇంకా ఎందుకు మనం ఇక్కడ ఉండడము, ఇంకా ఎందుకు యెరూషలేము ప్రాంతంలో ఉండడము, ఇంకెందుకు అని వారి యొక్క గృహాలకు వారు వెళ్ళిపోతున్న పరిస్థితులు, నిరాశతో నిండిపోయి, గుండె బరువెక్కిపోయి, హృదయమంతా దుఃఖంతో నిండిన పరిస్థితుల్లో ఆ యెరూషలేమును వీడి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు స్నేహితులు కూడా మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ వెళుతూ ఉన్న పరిస్థితుల్లో వారు మాట్లాడుకున్న సన్నివేశాన్ని మొట్టమొదటిగా మనం చదివిన వాక్య వారు సంభాషించు ఆలోచించుకోవచ్చుగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నిలిచెను. వారైతే వారైనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడిన. మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొచ్చున్న ఈ మాట ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లేపాని వాడు యెరూషలేములో బస చేయించింది. ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడివే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారు అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములను శక్తి గల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగున మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించును నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇదిగాక ఈ సంగతులు జరిగి 3 దినములు ఆయనను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారిగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేశంలో కారణాక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేస్తుంది. మాతో కూడా ఉన్నవారు కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగా కనుగొని కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ఎక్కడ అని ఆలోచన చేస్తున్నారు కొంతమంది. లోకాసు వార్తలో 24వ అధ్యాయం 13 నుంచి 39 వచనాల్లో ఉన్న 35 వచనాలు ఉన్న సారాంశమే ఈరోజు దాని నుంచి మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఎవరి ఆ యొక్క ఇద్దరు శిష్యులు లేదా ఇద్దరు దేవుని అనుసరించేవారు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారంటే యెరూషలేములో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారి యొక్క ఆశ కూడా, వారి యొక్క నిరీక్షణ కూడా వెళ్ళిపోతుంది. నిరీక్షణ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. వారు ఏ ఉద్దేశంతో వచ్చినారో ఆ ఉద్దేశం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వారు అనుకుంటూ ఉన్నారు, వారు ఆలోచించింది ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కథ ముగిసిపోయిందేమో అని అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారండి? వారు వచ్చిన ఉద్దేశము, వారు వచ్చిన ఆలోచన, వారికి నిరీక్షణ అంత
యేసయ్య మీదే కనుక యేసయ్యను మరి ఆనాటి ప్రజలు ఆనాటి అధికారులు చంపించేశారు కనుక ఆయన కథ ముగిసిపోయిందేమో, ఆయన కథతో పాటు మన యొక్క నిరీక్షణ ముగిసిపోయిందేమో, మన యొక్క ఉద్దేశం కూడా ముగిసిపోయిందేమో అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఏమంటే సడన్ గా అకస్మాత్తుగా వచ్చి ఆ ఇద్దరితో కూడా ఆయన జాయిన్ అయ్యి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇద్దరితో కూడా ఆయన జాయిన్ అయ్యాడు అన్నమాట. ఇద్దరితో వచ్చి మరి కలిసి మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగం నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్లు మనం రేట్ చేసిన వారమైతే లేదా గమనించిన వారమైతే కనుక వారు వెళుతూ ఉన్నారు. ఎలాగో వెళుతూ ఉన్నారంటే నిరుత్సాహంతో నడుస్తూ వెళుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వెళుతూ ఉన్నారండి? నిరుత్సాహంతో వెళుతూ ఉన్నారు. కానీ వారి యొక్క నిరుత్సాహానికి గల కారణం ఏమిటి? మాట్లాడుకోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. వారి యొక్క నిరుత్సాహానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే 21వ వచనంలో చదవబడిన రీతిగా ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుమే. ఎవరి? ఇశ్రాయేలులను విమోచింపబోవాడు ఈయనే అని వారికి ఒక హోప్ అనేది ఉంది, ఆశ అనేది ఉంది, నిరీక్షణ అనేది ఉంది. అటువంటి నిరీక్షణతో యెరూషలేము ప్రాంతానికి వచ్చిన వారు ఏమిటి? అటువంటి నిరీక్షణతో యెరూషలేము ప్రాంతానికి వచ్చిన వారు ఎప్పుడైతే ఆయన చనిపోయి ఉన్నాడో ఆ ఆశను కోల్పోయి, ఆ నిరీక్షణ కోల్పోయి నిరుత్సాహంతో ఏమిటి డిసప్పాయింట్మెంట్ తో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు, యెరూషలేము నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఏమంటే ఎవరికైతే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యము లేదా పాఠము ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితాలకు నిరుత్సాహము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము దేవునికి దూరం అయిపోతాం. ఎవరంతేనా? ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో ఒక ఆశను పెట్టుకున్నాం, ఆ ఆశ నెరవేరినప్పుడు లేదా ఆ ఆశ మనకు దూరం అయిపోతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి నుంచి దూరం అయిపోతాం. ఇక్కడ ఇద్దరు శిష్యులు కూడా అలాగే దూరం అయిపోతున్నారు. యెరూషలేముకు వచ్చిన కారణం ఏమిటి? ఇశ్రాయేలును విమోచించేవాడు, విమోచింపబోయేవాడు ఈయనే అని ఆయన మీద గొప్ప నిరీక్షణ పెట్టుకున్న వారు ఉన్నారు. ఎప్పుడైతే మరి ఆ యొక్క మత పెద్దలు ఆయన చంపించేశారో అప్పుడు వారికి నిరీక్షణ అంతా కూడా కోల్పోయిన వారుగా ఉన్నారు. మన జీవితాలను మనం అన్వయం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఏదైతే కార్యము జరగలేదనో, ఏదైతే ఆశను మనం కోల్పోయామనో, ఇంకా వారికి ఆశ లేని పరిస్థితుల్లో ఎందుకు ఇప్పటి వరకు దేవుని మీద ఆధారపడ్డాము, ఇప్పటి వరకు దేవుని మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాము, ఇప్పుడు ఆ నమ్మకము కూడా చెదిరిపోయింది, ఇది మనకు జరగదు అనే నిరుత్సాహము మనలో వచ్చేసినప్పుడు ఏమండి మనము దేవునికి దూరం అయ్యే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే ఆ దేవునికి దూరం అయ్యే పరిస్థితులు లేదా నిరుత్సాహం రావడానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే మన జీవితాల్లో కూడా ఏదైతే కార్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఏదైతే దేవుని ఆశించి మొదలుపెడుతున్నామో అది జరగనప్పుడు ఏమండి ఆ యొక్క సమాధానము రానప్పుడు మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. అలాగే మరి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో, ఏదైతే అంచనాలు పెట్టుకున్నామో అంచనాలు వ్యర్థమైపోయినప్పుడు ఏమండి అంచనాలు వ్యర్థమైనప్పుడు మనము నిరుత్సాహపడుతూ ఉంటాం. అలాగనే దేవుడి నుంచి వచ్చే సమాధానము ఏమండి లేట్ అయినప్పుడు, ఆలస్యమైనప్పుడు ఇంకా నిరుత్సాహపడిపోతాం. ఏమండి మనిషికి సహనం అనేది తక్కువ. ఏదైనా కూడా ఏ పనైనా కూడా ఇమీడియట్ గా జరిగిపోవాలి, అప్పటికప్పుడు జరిగిపోవాలి. వేచి చూసే కాబట్టి వేచి చూసే సహనం అనేది మనలో లేకుండా ఉంది. ఈ ఇద్దరు కూడా అక్కడ ఆయన చెప్పిన విషయాలన్నీ, ముందు బోధించిన విషయాలన్నీ కూడా మర్చిపోయారు.
ఇప్పుడు నిరాశలో నిండిపోయారు, నిస్పృహలో నిండిపోయారు. ఇప్పుడు దుఃఖములైన వారి యొక్క ఎలా ఉన్నాయంటే ముఖములు దుఃఖముతో నిండిపోయినాక ఆ దుఃఖంతో నిండిపోయి యెరూషలేము ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అంటే కనుక ఏమండి, వారు ఆశించిన ఫలితం రాలేదు కనుక, వారు ఆశించిన ఫలితం రాలేదు కనుక అక్కడి నుంచి వారు ఏమైపోతున్నారు, నెమ్మదిగా జారుకుంటూ ఉన్నారు. వారు ఆశించిన ఫలితం వస్తే కనుక ఖచ్చితంగా అక్కడే ఉండరు. ఆశించిన ఫలితం రాకనే యెరూషలేము నుంచి జాయిగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న నిరాశ నిస్పృహతో నిండిన పరిస్థితులు, దుఃఖ హృదయంతో నిండిపోయిన పరిస్థితుల్లో వారు వెళ్ళిపోతున్నారు. వెళుతూ కూడా వారు దేవుని గురించిన మాటలే మాట్లాడుకుంటున్నారు. ఏమండి, వెళ్ళిపోతూ కూడా యేసయ్యను గురించిన మాటలే మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, 2-3 కూడి నా నామమున ఎక్కడ ఏకీభవిస్తారో ఏకీభవించిన మనిషిలో ఆయన ఉంటాడు. వీళ్ళందరూ కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉన్నారు కానీ వారి యొక్క హృదయమేమో బద్దలైపోయిన పరిస్థితి, దుఃఖంతో నిండిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో యేసయ్య వారి వద్దకు వచ్చి నిలిచినట్టుగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే 15వ వచనము, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునిని విడిచి, దేవుని యొక్క సంఘాన్ని విడిచి, యొక్క సహవాసాన్ని విడిచి మనం వెళ్ళిపోతున్నా కూడా దేవుని యొక్క బిడ్డలముగా ఉన్నాము కనుక, దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు కనుక, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన యొక్క సంకల్పములు మనము ఉన్నాము కనుక, మనము విడిచి వెళ్ళినా మనల్ని విడిచిపెట్టే దేవుడుగా. దేవుడు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం విడిచి వెళ్ళినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరండి నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మనం విడిచి వెళ్ళిపోతున్నాం. ఏంటంటే మనకి కార్యము జరగలేదనో, మన జీవితంలో బాధలు ఆగే ఉన్నాయనో, ఈ శోధనలు వేదనలు ఆగే ఉన్నాయనో దేవుడిని విడిచి మనం వెళ్ళిపోతున్నాము. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే మనల్ని ఆయన బలపెట్టుకున్నాడు. ఆయన యొక్క రక్తం ఇచ్చి మనల్ని ఉన్నాడు కనుక మనం విడిచిపెట్టవచ్చు. కానీ ఆయన మనల్ని, నేను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నేను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు, నేను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నేను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఎందుకింత ప్రేమ యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఈ రుణము, ఈ రక్తము, నా ప్రేమమూర్తి తాగలేరు నీ ప్రేమను, నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో నీ ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం విడిచి వెళ్ళినా ఆయన మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమండి, దేవుడు తన యొక్క పిల్లలను విడువడు,
ఎడబాయడు, ఆయన మీకు అనాథలుగా విడువను అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే తన పిల్లలు నిరాశలో ఉంటారో, నిస్పృహలతో ఉంటారో, వేదనతో ఉంటారో, బాధతో ఉంటారో, అలాంటప్పుడు తండ్రి ఆ బిడ్డల పక్కన ఎలాగైతే నిలబడతాడో ధైర్యం చెప్తాడు. వారికి ఏది కావాలి, ఎవరి ఈ బాధ నేనేం చేయదు అని ఒక తల్లి లేదా తండ్రి తన బిడ్డల పక్షముగా ఉండి ఎలాగైతే ధైర్యం చెప్తారో, అలాగనే మనలను కన్న తండ్రి మన వైపు కూడా లేదా మనతో నుంచి మనకు కూడా అలాగూ ధైర్యం చెప్పేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన వచ్చి ఉన్నాడు, కానీ అక్కడ వారు ఆయనను గుర్తించలేదు. ఎందుకంటే వారి యొక్క కన్నులు మోయబడ్డాయి. ఇక్కడ చదువునట్లయితే 16వ వచనంలో, అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, యేసయ్య అక్కడ కనబడుతున్నాడు. యేసయ్య కనబడన వారు ఆయనను గుర్తించలేని ఉన్నారు. ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే, ఎందుకు వారు యేసయ్యను గుర్తుపట్టలేని ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే, వారి గుండెల్లో ఉన్న వేదన, వారి గుండెల్లో ఉన్న బాధ, అసలు పక్కన ఉన్నవారు ఎవరో, వారితో మాట్లాడుతున్న వారు ఎవరో, వారితో ఉన్నవారు ఎవరో అని గుర్తుపట్టలేకుండా, ఏమండి, ఎవరు వచ్చి కనబడినా, ఎవరు వచ్చి ఒక పాఠశాలి అని అనుకుంటున్నారు, కానీ ఎవరిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారో ఆయనే వచ్చి వారితో ఉన్నాడని వారు గుర్తించలేకపోయి ఉన్నారు. వారి యొక్క కన్నులు మూయబడడానికి గల కారణం ఏమిటంటే, వారి యొక్క పెయిన్ అంట, వారు అనుభవిస్తున్న బాధ. ఆయన లేదు, ఆయన యొక్క కథ ముగిసిపోయింది అన్న బాధ, వేదన వారిలో ఉంది. పక్కన ఉన్న వారిని కూడా వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. రెండవదిగా అవిశ్వాసము. యేసయ్యను గుర్తించకపోవడానికి గల కారణం ఏమిటి అంటే కనుక, వారికి ఉన్న అవిశ్వాసము, ఆత్మీయ గుడ్డితనము, వారికి ఉన్న వేదన. రెండవది అవిశ్వాసము, ఆత్మీయ గుడ్డితనము. ఇవి వారు కలిగి ఉండడం వల్ల యేసయ్య వారి ఎదుటనే ఉన్నా, వారి ప్రక్కనే ఉన్నా, వారితో మాట్లాడుతూ ఉన్నా కూడా వారు గుర్తించలేకపోయారు. ఈ రోజు కూడా చాలా మంది యేసయ్యను గుర్తించలేకపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే యేసయ్య మనతో ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నాడు. ఆయన మనతో ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటూ ఉన్నాడు. మన యొక్క వ్యాధి బాధల్లో, సమస్తమైన సమస్యల్లో ఆయన ఉంటూ ఉన్నా కూడా ఆయన ఉన్నాడు, పక్కన ఉన్నాడనే ఆ యొక్క గుర్తింపు అనేది లేకుండా చాలా మంది ఉంటున్నారు. ఎందుకంటే దేవుడికి చాలా సంవత్సరాలుగా నేను మొదలుపెడుతున్నాను, ఈ కార్యం జరిగించమని నేను ఆయన వేడుకుంటున్నాను, కానీ ఆయన ప్రారంభంగా జవాబు ఇవ్వలేదే. ఇప్పటి వరకు ఆయన మీదే ఆశలు పెట్టుకున్నాను, ఆయన నా యొక్క ఆశను తీర్చలేదు, ఇంకా ఆయన వల్ల కాదు అని ఆయన మీద పెట్టుకున్న అంచనాలన్నీ కూడా బద్దలైపోయి, ఇంకా ఎందుకు నేను దేవుని ఆరాధించాలి అని దేవుని సముఖం నుంచి వెళ్ళిపోతున్న వారి కొరకు దేవుని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటంటే, వారి యొక్క హృదయంలో ఉన్న వారికి అవిశ్వాసము. అవిశ్వాసం అంటే దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం లేదు. ఏదో జరుగుతుంది అని వచ్చారు, కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎక్కడెక్కడో తిరిగాను, ఎవరో చెప్పారు ఇక్కడికి వెళితే, ఇక్కడ ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని నేను నమ్మి ఉన్నాను, కానీ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వరకు వెయిట్ చేశాను, 1 గంట వెయిట్ చేశాను, 1 రోజు వెయిట్ చేశాను, 10 రోజులు వెయిట్ చేశాను, 4 రోజులు వెయిట్ చేశాను, సంవత్సరం వెయిట్ చేశాను. ఇక్కడ కూడా ఏ లాభం లేదని మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళిపోతున్నా కూడా నీతో పాటు ఆయనే ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయనకి కావాలి, నీవు ఆయనకి కావాలి. నువ్వు దేవుడు తనను ఏర్పాటుగా ఉంచుకుని ఉన్నాడు. తన యొక్క సంకల్పంలో, ప్రణాళికలో నీవు ఉన్నావు.
నీతో కూడా ఆయన ఉన్నాడు. ఎందుకు ఆయన గుర్తించలేకపోతున్నామంటే ఆత్మీయ గుడ్డితనము. నీ కన్నులకు ఈ లోక దేవత నీ కన్నులకు గురుడితనం కలిగజేస్తుంది. కనుకనే దేవుణ్ణి గుర్తించలేని స్థితిలో ఉన్నవికో. వారు వెళుతూ ఉన్నా కూడా ఆయన గుర్తించలేకపోయారు. ఆయన పక్కనే ఉన్నా కూడా గుర్తించలేకపోయిన వారు ఉన్నారు. ఈనాడు కూడా మరి ఆయన పక్కనే ఉన్నా కూడా చాలా మంది విశ్వాసులైన వారే అవిశ్వాసులైపోయి వారు మన వేదనలు బట్టి బాధలు బట్టి ఎందుకు నాకు ఈ బాధలు వేదనలు శోధనలు ఎప్పుడు కూడా నాకే ఎందుకు వస్తూ ఉన్నాయనే బాధలతో ఉండి అవిశ్వాసంతో ఆత్మీయ నేత్రములు మూయబడి ఆయన చూడలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఎవరి 3-4 మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే ఆయనను గుర్తించలేకపోయి ఉన్నారో తర్వాత దేవుడు వారితో ఎలాగో మాట్లాడాడంటే ఎలాగో వారి యొక్క కన్నులు తెరిపించి ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే కనుక 27వ వచనంలో మనం చూసినట్లయితే కనుక మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిని దేవుడు అలాగున వారితో పాటు నడుస్తూ వారితో పాటు ఆయన ప్రయాణం చేస్తూ ఆ యొక్క సమయంలో లేదా ఆ యొక్క ప్రయాణ సమయంలో దేవుడు వారికి ఏం చెప్పాడు అంటే కనుక ఆయనను గురించిన మరి లేఖన భాగములు ఆయన ప్రవక్తలు మొదలుకొని ఆయన సిలువ వేయబడే వరకు ఏదైతే లేఖనములు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆ లేఖనము చెప్పడము లేఖన భావము కూడా చెప్పడము జరుగుతుంది. అలాగున లేఖన భావములు చెప్పినప్పుడు వారిని ఆ యొక్క అసలు ఉద్దేశం ఏమిటో అసలు నిజమేమిటో సత్యమేమిటో అనేది ఎలాగో తెలియజెప్పాడు అంటే కనుక లేఖనాలను వివరించి ఆయన సత్యాన్ని వారికి బోధించిన వాడై ఉన్నాడు. ఎప్పుడైతే కనుక దేవుని యొక్క మాటను మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడే మనకి ఏమొస్తుందంటే దేవుని యొక్క మాట వెల్లడితోనే వారికి ఏం కలుగుతుంది? వెలుగు వెలుగుతుంది. మూయబడిన కన్నులు తెరవబడాలి అంటే దేవుడు కూడా ఏం చెప్పాడు? లేఖనములను ఆయన ఏదైతే ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో లేఖన భాగాలు ఏదైతే ఉన్నాయో వాటిని చెప్పి వాటి యొక్క భావాన్ని కూడా చెప్పి ఉన్నాడు. వారి యొక్క కన్నులు మూయబడిన కన్నులు తెరవబడడానికి వాక్యము అక్కడ దేవుడు ఉపయోగించుకుని ఉన్నాడు. ఈ రోజు కూడా చాలా మంది మూయబడిన నేత్రములతో ఉంటే కనుక ఈ రోజు దేవుని యొక్క వాక్యము వారి యొక్క కన్నులు తెరవబడాలి. వాక్యము వింటే వాక్యము విన్నప్పుడు ఆ యొక్క ఇద్దరు శిష్యులు కూడా ఆ వాక్యము ఆయన చెబుతూ ఉంటే వారి యొక్క హృదయం అంట మండుతూ ఉన్నట. చదవండి మాట కూడా 32వ వచనంలో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక టీచర్ గారు ఏ రీతిగా అయితే పాఠాన్ని పిల్లలకు వివరించి విపులంగా చెప్తారో అలాగనే ఇక్కడ ప్రధాన యాజకుడైన వాడు బోధకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క లేఖనములను ఒక్కొక్కటి విపులంగా వివరముగా ఆ యొక్క శిష్యులకు చెప్పినప్పుడు వారికి అర్థమైంది. ఆ అర్థమైన మాటలను బట్టి ఆయన అలాగా ఆ యొక్క మాటలను బోధిస్తూ ఉంటే వారి యొక్క హృదయం అంట మండుతూ ఉందంట. వారి యొక్క హృదయం ఏమవుతుంది? మండుతూ ఉందంట.
ఈరోజు కూడా వాక్యం వింటున్న మనలో ఏం పుట్టాలి? మంట పుట్టాలి. ఏమండి? మంట పుట్టాలి. ఆ మండితేనే ఏమర్థమవుతుంది? ఆ మంట మండితేనే మూయబడిన కన్నులు తెరవబడతాయి. ఆ మంట లేకపోతే నేనేదో ఇలాగో చెప్పుకుని వెళ్ళిపోతా, మీరేదో కుర్చీలో కూర్చుని ఊగిసలాడారనుకోండి. ఏమండి? ఊగిసలాడారనుకోండి, ఏమవుతుంది? మీరు వచ్చినందుకు మీకు, చెప్పినందుకు నాకు ఏమన్నదండి? ఏమన్నా ప్రయోజనమా? ఏ ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి వాక్యమును మనము అర్థం కాకపోతే అర్థం కాలేదని మళ్ళీ అడగచ్చు. ఎవరు యేసు గారిని ఎలాగైతే అడుగుతామో అలాగే సేవకుని కూడా, బాధకుని కూడా అడగాలి. అడిగితేనే అర్థమవుతుంది. అలాగనే ఈ యొక్క బాధకుడు లేదా యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే లేఖనములు బోధించినప్పుడు ఆ బోధనకు మరి వారి యొక్క హృదయము స్పందించి వారి యొక్క హృదయం అట మండిందట. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడో అప్పుడు మన యొక్క హృదయము మండుతుంది, బద్దలైపోతుంది. ఏమంటే బద్దలవుతుంది వాక్యము. ఎందుకంటే వాక్యం ఎటువంటిది? రెండు అంచులు గల ఖడ్గము. వాక్యం ఎటువంటిది? అర్థము. ఏమండి? వాక్యం ఎటువంటిది? శుద్ధి వంటిది. పంటను బద్దలగొట్టు శుద్ధి వంటిది. ఈ పంట ఏంటి? హృదయము. బండబారిపోయిన హృదయం కలిగి ఉన్నా కూడా ఆ హృదయాన్ని బద్దలు కొట్టాలి అంటే కనుక వాక్యం అనే శుద్ధి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వారి యొక్క హృదయం ఏమైందండి? మండింది. ఎప్పుడైతే హృదయం మండిందో 30 నుంచి 31 వచనాలు చూస్తే కనుక ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన రొట్టెను విరిచి, ఏమంటే ఆయన రొట్టెను విరిచి దేవునికి స్తోత్రం చేసి రొట్టెను విరిచి వారిని పంచిపెట్టాడో అప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. మనం అంటూ ఉంటాం, మనం ప్రతి నెల మొదటి వారంలో చెప్తూ ఉంటాం, ఎందుకు రొట్టెలు విరుస్తూ ఉన్నాము అంటే మనమంతా కూడా ఒక శరీరము, ఒకే సహవాసము, ఒకే కుటుంబము, ఏక మనసు కలిగిన వారమై ఉన్నాము అని చెప్పడానికి మనమంతా కూడా ఒకే పాత్రలోనిది, ఒకే గిన్నెలోనిది మనము తినుచు పానము చేయించు ఉన్నాము. అలాగనే యేసయ్య కూడా ఎప్పుడైతే మనము కూడా ఒక సహవాసము అని చెప్పిన వాడై ఉన్నాడు, చెప్పి అర్థం వచ్చి ఆ కార్యం జరిగించిన వాడై ఉన్నాడు, అప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి మనలో ఆ వెలుగు కలగాలి అంటే మనము సహవాసంలో ఉండాలి. కాబట్టి సంఘంలో ఉండాలి, దేవునికి సమీపముగా ఉండాలి. మన కన్నులు మూయబడిన కన్నులు మనము ఎందుకు మూయబడిపోతున్నప్పుడు, దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన యొక్క కన్నులు తెరవబడాలి అంటే కనుక మనకు ఒక సహవాసము కావాలి, మనకు ఒక వాక్యము కావాలి. మన హృదయం మండాలి వాక్యం ద్వారా. ఆ వాక్యం ద్వారా మండితే మన యొక్క కన్నులు తెరవబడతాయి. అలాగే కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడిన తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు, ఇదిగో మనం ఎవరి కోసమైతే ఆలోచించి ఉన్నామో ఆయనే కదా, ఆయన మనతో చెప్తూ ఉన్నప్పుడు మన యొక్క హృదయం మండనే కదా అని చెప్పుకుంటూ అప్పటి వరకు ఆ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని విడిచి వచ్చేసిన వారు మళ్ళా ఎక్కడికి వెళ్తున్నారు? ఆ శిష్యులు 11 మంది శిష్యుల దగ్గరికి ఆయన వెళ్ళిన వాడయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ఎక్కడికండి? అప్పుడే అంతకు ముందు మనం చూస్తే యేసయ్య వారితో కూర్చోమని భోజనంకు రమ్మని చెప్పినప్పుడు అప్పటికే చీకటి అడిపోతుంది, పట్టుకుపోతుంది. ఎందుకు ఈ రోజు మాతో పాటు ఉండి రేపు వెళ్ళొచ్చు అన్నారు. కానీ ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో అప్పుడు
అని వారు అక్కడికి ప్రయాణం వెళ్ళిన వారుగా ఉన్నారు. ఎవరి ఎప్పుడైతే యేసయ్యతో సహవాసం కలిగి ఉంటామో మన యొక్క డైరెక్షన్ అనేది మారిపోతుంది, మన యొక్క దిశ అనేది మారిపోతుంది. ఎప్పుడైతే మనం దేవుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నామో, దేవుని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని యొక్క మాటలు మరలా మనం విని ఆ మాటలు మనలో కార్యసిద్ధి కలిగజేసినప్పుడు మనము దేవుని విడిచి వెళ్తున్న మన మార్గం మరలా హృదయం తెరవబడినప్పుడు మరలా మార్గం మరలా సెటరైట్ అవుతుందన్నమాట. ఏమండి మన మార్గం వెళ్ళిపోతున్నా మనము మరలా ఎక్కడికి వెళ్తూ ఉంటాం, మరలా దేవుడి వైపుకు వెళ్ళగలము. ఈ విధంగానే ఇద్దరు మనుషులు కూడా అలాగనే యెరూషలేములోంచి వచ్చేస్తున్న వారు మరలా యెరూషలేములోకి వెళ్ళి ఆ 11 మంది శిష్యులతో మరి ఈ వారు చూసిన దానిని వారికి ప్రకటించారు. అప్పటికే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ శిష్యులందరూ ఈయన గురించి మాట్లాడుతున్నారు. ఒక చోట ఉండి మనలో సీమోనికి ఆయన కనిపించాడు కదా, సీమోనికి ఆయన కనిపించాడు కదా అని మాట్లాడుతుంటే ఇద్దరు కూడా వారితో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి వారితో ఆయన వచ్చిన సందర్భం మొదలుకొని, వారితో నడిచిన మాటలు మొదలుకొని, ఆ వారితో మాట్లాడుతున్న మాటలు, అలాగే ఆయన లేఖనములు, ఆ లేఖనములకు భావము, ఇవన్నీ చెప్పిన తర్వాత వారి యొక్క హృదయం ఎలా పండిందో, ఎలా రొట్టి విడిచినప్పుడు ఆయన వారి కన్నులు ఎలాగైతే తెరవజేసి ఉన్నారు, ఆ విషయాలన్నీ కూడా వారు అక్కడ ప్రకటించిన వారై ఉన్నారు. ఇక్కడ యెరూషలేము నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు నిరాశతో నిండిపోయారు, ఆవేదనతో నిండిపోయారు, దుఃఖములై ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య వచ్చి వారి కన్నులు తెరిచి ఉన్నాడు, మరలా యెరూషలేముకి ఎలా వెళ్ళారంటే ప్రకటన చేయడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఎలా వెళ్ళారండి? మొదట నిరాశతో వెళ్ళారు. ఇప్పుడు ఎలా వస్తున్నారు? ఆయనను చూసి ప్రకటించడానికి వారు వచ్చిన వారై ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, ఒక సంఘముగా మనం ఆలోచన చేయాలి, ఒక విశ్వాసంగా మనం ఆలోచన చేయాలి. మనం కూడా దేవుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నామా? మనం కూడా దేవుని విడిచి కార్యము జరగడం లేదనో, దేవుడు చేసే మరి ఏదైతే దేవుని అడిగి ఉన్నామో ఆ కార్యము జరగడం లేదని దేవుని విడిచి వెళ్ళిపోయే వారుగా మనం ఉన్నామా? ఆ అమ్మాయి ప్రాంతంలో ఉన్న ఇద్దరు మనుషులుగా మనం కూడా వెళ్ళిపోతూ ఉన్నామా? ఒకవేళ వెళ్ళిపోతూ ఉంటే కనుక దేవుడు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆయన నీతో కూడా నడిచేవాడు, ఆయన నీతో కూడా వచ్చే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీతో వస్తే, ఈ రోజే నీతో పాటుగా ఆయన నడిస్తే కనుక నువ్వు ఆయన మాటకు లోబడి మరలా వెనకకు వస్తావా? మరలా వెనకకు వస్తావా? నీ యొక్క హృదయము, మూయబడిన హృదయము, కఠినమైన హృదయము మరలా తెరవబడుతుందా? ఒకవేళ రావాలి అనుకుంటే మరలా ఆయన యొక్క మాటలు లోబడితే కనుక మరలా వెనకకి రావాలి, హృదయము తెరవబడాలి, ఆయన వెలుగును మనము చూడాలి. ఆ కన్నులు మూయబడిన కన్నులు తెరవబడితే ఆయన వెలుగును మనం చూడగలం. ఒకవేళ మన జీవితంలో కూడా ఇటువంటి నిరాశ, నిస్పృహతో నీళ్ళు ఉంటే కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నేను దేవుడు అనాదిగా విడువడు, నేను విడువను, ఎడబాయినని సెలవించిన దేవుడు, నేను మిమ్మల్ని అనాథులుగా చేయడానికి సెలవించిన దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో నీతో కూడా ఆయన ఉంటాడు. ఒకవేళ ఆయన వాక్యానికి లోబడి, ఆయన యొక్క వాక్యానికి ఉదయన ఉంటే కనుక నీ హృదయము తెరవబడుతుంది, నీ కన్నులు తెరవబడుతుంది. ఆయన నీకు నీ యొక్క సమస్యలో నుంచి నువ్వు దేని మీదైతే ఆశను పెట్టుకున్నావో ఆ కోల్పోయిన ఆశను తిరిగి పునరుద్ధరించడానికి ఆయనకు మాత్రమే, ఆయనకు ఒక్కడికి మాత్రమే సాధ్యము. ఈ లోకంలో ఎందరో ఉంటుంటారు, ఎంతో మంది ఉంటుంటారు, కానీ ఎవరు కూడా నీ ఆశను పునరుద్ధరించలేదు. కానీ ఏకైక దేవుడు, సజీవుడైన దేవుడు, మృతిని గెలిచి తిరిగి లేచిన దేవుడు మాత్రమే మనం కోల్పోయిన ఆశను కూడా తిరిగి పునరుద్ధరించే దేవుడు. దేవుడి మాటలు మనం ఇక్కడ ఫలింపచేయగా
ఈ సమయంలో చిన్న పర్లేదు